ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, 3 మాటలు కనబడుతున్నాయి. ఓ మాట ఏమో భాషతో మాట్లాడుటను, తర్వాత దేవదూతల భాషతో మాట్లాడినను ప్రేమ లేని వాడువైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమై ఉంటావు. హల్లెలూయా. దయచేసి నేను ప్రేమను బట్టి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాల్లో చాలా కరువైపోయింది. నేను దేవుని సేవకు వచ్చి ఇది 3వ సంవత్సరము. ఈ 3 సంవత్సరాల్లో ఎంతగానో ప్రేమను ఎతుకుతూ ఉన్నాను. యేసు ప్రేమ ఎడన కనబడుతుందా? యేసు ప్రేమ ఎడన కనబడుతుందా అని ఎతుకుతూ ఉండగా ఎక్కడ నాకు కనబడటం లేదు. ఈ బైబిల్లో యేసు ప్రేమ ఓ ప్రత్యేకంగా కనబడుతుంది. మనుషుల్లో ఉంటున్న ప్రేమ మరొక కోణంలో కనబడుతుంది. ఈ 2 ప్రేమలకి కొంత కూడా పొంతన కుదరటం లేదు. ప్రభు, నేను ఏ ప్రేమను అనుసరించాలని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఈ మీటింగ్ కొరకు నువ్వు ప్రేమను గురించి మాట్లాడాలని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మణిపూర్ ప్రాంతాన్ని మనం చూస్తే దేవుని నమ్ముకున్న కొందరు స్త్రీలను, యేసు ప్రభువుని గురించి చెప్తున్న కొందరు స్త్రీలను బట్టలన్నీ ఊడదీసి వారి నెత్తిని పెట్టి, ఎవరి నెత్తిన? ఆ స్త్రీలు నెత్తిన పెట్టి వారు ఆ వీధుల మీద ఊరేగించారండి. ఎవరిని? స్త్రీలను. మన భారతదేశంలో స్త్రీలను గౌరవించవలను అనే బస్సుల్లోనూ ట్రైన్లోనూ అనేక చోట్ల రాయబడిన మాట. ఎవరిని గౌరవించాలి? స్త్రీలను గౌరవించాలి. లోక ప్రేమ గౌరవించవలను అని రాస్తుంటుంది, కానీ గౌరవిస్తున్నారా? బట్టలన్నీ విప్పి తనను ఎత్తిని పెట్టి తనను ఊరేగిస్తూ ఉన్నారు కొడుతూ. ఏమండి, ఆ బిడ్డల కన్నా ఆ తల్లి ఆ బట్టలు ఇప్పి ఆ బిడ్డలను తిప్పుతూ ఉంటే వాళ్ళ తల్లి ఎంత కుమిలిపోయి ఉంటుందండి. ఒకసారి ఆలోచించండి. ఎంతో కుమిలిపోయి ఉంటుందండి. పోనీ ఆ బిడ్డల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు యజమానులు వాళ్ళని ఆ రీతిగా చూసి ఎంత కుమిలిపోయి ఉంటారండి, ఎంత వేదన చెంది ఉంటారండి. పోనీ ఆ బిడ్డల కన్నా ఆ బిడ్డలకు పుట్టిన బిడ్డలో ఆ తల్లిని ఆ రీతిగా ఊరేగిస్తున్నప్పుడు ఆ బిడ్డలు ఎంతగా ఏడ్చుంటారండి. నిజంగా మన ముందు వాళ్ళు కనబడుతున్నప్పుడు నా గుండె సామాన్యంగా ఏడవలేదండి. కంటి కనబడదేమో కానీ ఆ సన్యాసము అలా కనబడుతున్నప్పుడు, ఒరే మన తల్లి అయితే, మన బిడ్డ అయితే, మన భార్య అయితే ఏంటి పరిస్థితి? ఒకవేళ అక్కడున్న వారు ఎలాంటి పరిస్థితి? ఏమండి, భయంకరమైన రోజులు. ఈరోజు 1.5 లక్ష అయితే ఇంతమందికి దేవుని వాక్యము ప్రకటించగలుగుతున్నామండి. రేపు 10 లక్షలు పెట్టినా కానీ దేవుని వాక్యం చెప్పలేమే. యేసు ప్రభు ప్రేమను ప్రకటించలేని రోజులు రాబోతున్నాయండి.
ఒక రోజు ఇదిగో యేసు ప్రభువుని ప్రకటించాలంటే కొన్ని ప్రాణాలు బలిగా పెట్టాల్సిన రోజులు కనబడుతూ ఉన్నాయి ముందు. హల్లెలూయా. అలాంటి రోజులు మన ముందు ఉన్నాయి. భయంకరమైన రోజులు. అంత్య దినములందు అనేకుల మధ్యలో నా ప్రేమ చల్లారిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ప్రేమ చల్లారిపోయింది. ప్రజల్లో ప్రేమ లేదు. తల్లి మీద బిడ్డకి, బిడ్డ మీద తల్లికి, కుటుంబం మీద కుటుంబ యజమానికి కూడా ప్రేమ లేకుండా మారిపోతున్న రోజులండి. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? అలాంటి ప్రేమ కలిగిన రోజుల్లో దేవుడు తన దాసుని ద్వారా ఆయన ఏర్పరచుకున్న కొంతమంది శిష్యులు, ఒక శిశువు అయిన పౌలు ద్వారా సంఘములో ఇదిగో రాయించబడిన మాటలు. ఏ మాటలో తెలుసా? ఇదిగో దేవుని భాషతో మాట్లాడుటైనను, మనుషుల భాషతో మాట్లాడేవాడైనను, ఎంతటి వాడివైనను నువ్వు ప్రేమ లేని వాడివైతే ఎలా ఉంటావంట? మోగేడు కంచువై తాళమలై గలగలలాడే తాళమునైందు. ఈ మోగేడు కంచు తాళము ఎవరన్నా వాయిస్తేనే వాగుతుందండి. తనంత తాను వాగిద్దా? వాగనే వాగుతావు. ఎవరన్నా వాయిస్తేనే అంటే అది జీవము లేనిది. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘాలకు వెళితే, కొన్ని సంఘాల్లో సంఘ సభ్యులు, సంఘంలో ఉన్నవారు దేవుని ఆత్మతో నింపబడిన వారు వరే సంఘంలో విపరీతంగా భాషతో మాట్లాడుతూ దేవుని ఆరాధిస్తున్నారండి. ఆరాధన అయిపోయిందా? బయట వస్తానే వాడంటే నాకు పడదు, నేనంటే వాడికి హల్లెలూయా. వాడంటే నాకు పడదు, నేనంటే వాడు. పాస్టర్ గారు వాడి మాట నాకు చెప్పకండి, పాస్టర్ గారు ఆమె మాట నాకు చెప్పొద్దండి అని. ఇప్పుడు దాకా మాట్లాడుతున్న భాష, ఇప్పుడు దాకా ఆరాధించిన ఆరాధన, ఇప్పుడు దాకా పాడిన దేవుని పాట ఏమైందంటే అదేంటంట? వాగిస్తే వాగిన తాళం. హల్లెలూయా. నీ కాడ ప్రేమ లేకపోతే నువ్వు ఎలాంటి వాడు అనిపిస్తుంది దేవుని వాక్యం చెప్తారా? నిజంగా మీరు వింటుంటే మీకు అర్థమవుతుంటే ఎస్సా నో రెస్పాండ్ నాకైతే చక్కగా నేను చెప్పగలను. హల్లెలూయా. నాకంటే ముందున్న వారు దైవజనులు, అనుభవజ్ఞులు, ఎంతో జ్ఞానంగా దేవుని వాక్యాన్ని చెప్పగలిగిన వారు ఉన్నారు. దేవుని మహాప్రేమ వారందరినీ కూర్చొని పెట్టి నన్ను నింపి మాట్లాడిస్తుంది. ఇది నా వల్ల కానీ ఈ పని. హల్లెలూయా. దేవుని ప్రేమే ఇది. హల్లెలూయా. అయితే సంఘములో చేస్తున్న కార్యములు ప్రేమ లేకుండా చేస్తూ ఉన్నాయి. సువార్త ప్రకటించాలి, దేవుని వాక్యమును ప్రకటించాలి, అనేకులను దేవుని కొరకు సిద్ధపరచాలి. ఆయన మరణిస్తూ చెప్పిన మాట, నేను దాహము కొనుచున్నాను అంటే ఆయన దాహము తీర్చాలని తప్పించిపోతున్న అనేక దైవజనులు ఇక్కడ ఉన్నారు. వారందరి ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన కొరకు కొందరిని పోగు చేయాలి. ఈ విధంగా మీటింగ్ పెట్టలేము, ఈ విధంగా దేవుని వాక్యము ప్రకటించలేము. మరి ఎలా దేవుని కొరకు కొంతమంది గుంపును సిద్ధపరచగలము అని అంటే ఎట్లా చేయగలుగుతాం? ఒకే ఒక మాట, ప్రేమ. యేసన్న గారు ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడంట. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూర్చొని ఉన్నాడంట. వీళ్ళ మాటకి అర్థమయ్యేసరికి ఆయన అడిగాడంట ఎవరిని? ఆయనతో పాటు ఎదురు కూర్చోండి ఆయన. యేసన్న గారు, ఏమండి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా, ప్రభువుని తెలుసుకున్నారా అని అడిగాడంట. అవునండి తెలుసుకున్నాను, నేను యేసు ప్రభువుని అదిగో నా రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను అన్నాడంట. అయితే
మొట్టమొదట దేవుని వాక్యము ఎవరు చెప్తే విని రక్షించబడ్డావు అని అడిగాడంట యేసన్నాయన్ని. ఆయన అంటాడంట, నేను వాక్యము చెప్పి ఇదిగో విని రక్షించబడలేదు. మరి ఎలా? నేను చూసి రక్షించబడ్డానంట. చూసి రక్షణ ఎలా పొందగలుగుతారు? ఒక మనిషిని చూసి రక్షించబడ్డాను అన్నాడంట. ప్రియా దేవుని ప్రజలారా ఆలకించండి. రాత్రి రానున్న కాలాల్లో ఇలాంటి సభలు నిర్వహించలేం. ఎన్ని లక్షలు పెట్టినానో జనాలు పోగే. ఎందుకంటే ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వవు. భయంకరమైన రోజులు. అయితే అనేకులను రక్షించగలిగిన మార్గం ఏదైనా ఉందంటే అదే యేసు ప్రభు చూపిన ప్రేమ మార్గం. ఆ గ్రామంలో ఒక అయ్యారు వచ్చాడంట. ఎవరు? బడిలో పాఠాలు చెప్పే అయ్యారు. ఏమండి, ఎట్లా చూచి నమ్ముకున్నావని యేసన్న ఆయన అడిగితే, ఇదిగో మా గ్రామంకి ఒక టీచర్ వచ్చాడు. మా గ్రామంలో నేను సర్పంచ్ని. మా గ్రామంలో ప్రతిరోజు ఓ 10 కుటుంబాలకైనా నేను మధ్యస్థం చేయాలి. ఏదో ఒక గొడవ, కుళాయి కాడో, నీళ్ళ కాడో, కట్టి కాడో, పుల్ల కాడో, దారి కాడో, డొంక కాడో, ఏదో ఒక గొడవ, రచ్చ రచ్చ రచ్చ. మా ఊర్లో ఒక్క పూట కూడా ప్రశాంతతగా ఉండదు. రచ్చే మా ఊరికి ఎంజాయ్. హల్లెలూయా. రచ్చే మా ఊరికి ఎంజాయ్ అన్నట్టు బ్రతుకుతున్నాం. అయితే ఆయన టీచర్గా గ్రామానికి వచ్చాడంట. గ్రామానికి వచ్చి 5 సంవత్సరాలు ఉన్నాడంట. 5 సంవత్సరాలు ప్రతి ఓనికి మధ్యస్థం చేస్తున్నాడంట ఈ సర్పంచ్. ఈ అయ్యేరు మోసానికి మధ్యస్థం చేయటం లేదంట. అందరూ ఆయన గమనించలేదంట. ఈ సర్పంచ్కి మస్టానికి గుర్తొచ్చిందంట, ఒరే ఎంతమందికి మధ్యస్థం చేస్తున్నాము? ఈ అయ్యారు కుటుంబం కూడా మన ఊర్లోనే కదా ఉన్నది. ఈ అయ్యారు కుటుంబం కూడా ఈ ఊర్లోనే ఉంది కదా. ఈయనకి 2 పిల్లలు ఉన్నారు కదా, ఈయన భార్య ఉంది కదా. అయితే వీళ్ళకి ఏ మధ్యస్థం రాలేదే అని ఓ పూట ఆలోచన వచ్చిందంట. ఎవరికి? సర్పంచ్కి. సర్పంచ్కి వస్తే నేరుగా సర్పంచ్ గారు వెళ్ళి ఆ ఒక అయ్యారిని అడిగాడంట, ఏమండి సార్, నేను ఈ గ్రామంలో 5 సంవత్సరాలుగా ప్రతి పూట మధ్యస్థాలే, ప్రతి పూట నాకు ఏరే పనేలే మధ్యస్థం చేయటమే. అయితే మీ కుటుంబానికి మోసానికి మధ్యస్థం చేయలేదు. ఇంత ప్రశాంతంగా బ్రతకడానికి ఏంటి కారణం అని ఆయన అడిగాడంటండి. హల్లెలూయా. ఆయన చెప్పింది విషయం ఏంటో తెలుసా? ఇదిగో నేను ప్రేమ స్వరూపైన దేవుని నమ్మి ఉన్నాను. నేను సమాధానకర్త అయిన దేవుని ఆశ్రయించి ఉన్నాను. ఆయన రెక్కల కింద నాకు సురక్షితము కలదు, సమాధానము కలదు, సంతోషము కలదని ఆయన చెప్తే ఈయన కన్నులు తెరవబడ్డాయంట. హల్లెలూయా. ఎవరి కన్నులు? ఎవరి కన్నులు? సర్పంచ్ గారి కన్నులు తెరవబడ్డాయంట. ఏం జరిగింది? ఆయన నమ్ముకున్న దేవుని ఆయన ముందు చెప్పడమే. ఇదేదో భలే ఉంది కదా. అటైతే ఈరోజు నుంచి నేను నమ్ముకుంటాను ఈ దేవుడిని, నా కుటుంబంలో ఏ రచ్చ రాకూడదు అన్నాడంట. యేసుని నువ్వు వెంబడించు, యేసుని నువ్వు ప్రేమించు. యేసు ప్రేమ అసలు ఏంటని దాని సాయి చూడు. ఆ ప్రేమ నీలో ఇంక ఏ ఒక దురాశని, ఏ ఒక్క క్రోధమును, ఏ ఒక్క మత్సరతను, ఏ ఒక్క డాంబికతను, ఏ ఒక్క ఔన్నత్యమును ఏది నీలోంచి లేకుండా చేసేస్తుంది యేసు ప్రేమ సాయి చూస్తే. హల్లెలూయా. ఆ ప్రేమను ఎలా కట్టలేని ప్రేమ అది. ఆయన అన్న ఆ మాటకి ఆ కుటుంబం, సర్పంచ్ కుటుంబం సమర్పించుకున్నదంట. ఈరోజు నుంచి ఆయనే నా దేవుడు అని. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది రోజులు పోయినాక సర్పంచ్ కుటుంబంలో గొడవ లేదు. ఆయన చూసి మరొకరు, ఆయన చూసి మరొకరు, ఆయన చూసి మరొకరు, రచ్చలేని కుటుంబం కావాలని లాస్ట్కి ఊరంతా రక్షించబడిపోయిందంటండి. హల్లెలూయా. కొట్ట సపట్లో హల్లెలూయా. ఊరంతా రక్షించబడ్డదంట. ఎట్ట రక్షించబడ్డది? ఎట్ట ప్రేమ. హల్లెలూయా. ప్రేమిస్తే ప్రతిదీ తాలుతుందంట. కింద మాటలో రాస్తుంటుంది అన్నమాట. మళ్ళీ చెప్తా. ఆయన మాట అడగతానే ఒక్కసారిగా యేసన్నకి కలవరం పుట్టిందంట. ఒరే ఇదేదో మంచి ఆలోచన కదరా, ఓ అని మైక్ ఎత్తుకొని
ఓ 10 లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి ఇచ్చగా పాడి పాడి వాడిని మెప్పించి వీడిని మెప్పించి వాడికి చెప్పి వీడికి చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి ఓ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతమందిని రక్షిస్తే ఓ 2-3 రక్షించబడుతున్నాడని దీనికంటే బా యేసు ప్రేమను నాలో చూపించగలిగితే, యేసు ప్రేమను నాలో కనపరచగలిగితే నా గ్రామాన్ని మార్చగలుగుతా, నేనున్న ప్రదేశాన్ని మార్చగలుగుతా, నా కుటుంబాన్ని మార్చగలుగుతానని యేసన్నకి తట్టినంట. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవుతుందా? ఇప్పుడు సువార్త చెప్పాలంటే మనకి ఏం కావాలా? రేపు నుంచి మీటింగ్లు పెట్టబోలే. నీ ప్రేమ, యేసు ప్రేమ నీలోకి వస్తే, యేసు ప్రేమ ఆ ఒక్క రూపం నీలో కనపడితే, యేసు ప్రేమ అలాంటి ఆలోచన నీలోకి వస్తే నీ పక్కింటవాడు నీ వైపు చూస్తాడు, ఈ పక్క ఉన్నవాడు నీ వైపు చూస్తారు, నీ కుటుంబం నీ వైపు చూస్తుంది, మా డాడీ మా మమ్మీ ఏం చెప్తారని నీ పిల్లలు నీ వైపు చూస్తారు. ఆ ప్రేమ అందరినీ ఆకర్షిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి. ఆ సందర్భానికి దేవుని సన్నిధికి వెళ్ళి ఓ పాడి 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 పాటలు పాడి భాషతో మాట్లాడి, దేవుని భాష మాట్లాడి, దేవదూతల భాష మాట్లాడి, కంచు వలె నువ్వు ఉండిపోతే నీకు ఏ ప్రయోజనము లేదు. రెండో మాట మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను చదవండి రెండో మాట, ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలు ప్రకలింపగల పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ ఏదో విలువైందిగా ఉన్నది ఈడ. హల్లెలూయా. ఇట్లన్నిటికంటే ప్రేమ ఏదో విలువైందిగా కనబడుతుంది. ఏమంట? కృపావరాలు అవసరం. కృపావరాల వల్ల సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, కుటుంబం క్షేమాభివృద్ధి చెందుతుంది, నీవు క్షేమాభివృద్ధిగా ఉంటావు. కృపావరాలు అవసరం. అయితే ఆ కృపావరాలు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోలేవు. హల్లెలూయా. పరలోక రాజ్యానికి ఎంత మాత్రమో నీ కృపావరాలు తీసుకొని పోలేవని బైబిల్ చెప్తుందని. అవసరమే. పాటలు పాడుట అవసరమే. పాట పరలోకానికి తీసుకెళ్తుందని వాళ్ళు చెప్పండి కొట్టండి. తీసుకెళ్ళదు. హల్లెలూయా. భాషతో మాట్లాడుట, వరము కలిగి ఉండుట, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచుట, కృపా వరాలు, అనేక భాషలతో మాట్లాడుట, అనేకలు ప్రయోజనకరంగా నీవు ఉండటం మంచిదే. తద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళగలవా? హల్లెలూయా. ఎందుకు ఈ వరం? ఏమండి, ఎందుకు ఈ వరం? అవసరమే. కాకపోతే ప్రేమ నీకులో లేకపోతే అది నిష్ప్రయోజనం అండి. హల్లెలూయా. నేను ఎవరిని గాయపరచాలని మాట మాట్లాడడం లేదు, కానీ యేసు ప్రభు వారి ప్రేమ, యేసు ప్రభు వారు ఇదిగో చెప్తున్న ప్రేమ, చూపిస్తున్న మార్గం తెలుసుకుంటే ఇన్ని సమస్యలు మన మధ్య రావని ఆశ. ఓ పాస్టర్ కాడికి వెళ్తే మీ సంఘం ఏరే అండి, మా సంఘం ఏరే అండి, మీ పద్ధతులు ఏరే అండి, మా పద్ధతులు ఏరే అండి. ఏ పద్ధతి ఏదైనా పెట్టుకోండి, ఏ క్రమమైనా పెట్టుకోండి, నీ కాడ ప్రేమించలేని ఆ లక్ష్యం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఖచ్చితంగా ఉందా లేదా? గట్టిగా చెప్పండి. లేదా? హల్లెలూయా. ప్రేమించండి. క్రైస్తవులుగా మనం ప్రేమించగలిగితేనే ఇతరులు దేవుని వైపు చూడగలరు. క్రైస్తవులుగా నువ్వు ప్రేమించగలిగితేనే ఇతరులు దేవుని వైపుకి రాగలరు. ఇదిగో నీ పాటల వల్ల దేవుని వైపుకి రారు, నువ్వు ఆడే ఆట వల్ల దేవుని వైపుకి రారు, నీ జ్ఞాన వాక్యం వల్ల దేవుని వైపుకి రారు, నీ యొక్క కృపావరం వల్ల దేవుని వైపుకి రాలేరు. వచ్చిన ఆ వరము వాళ్ళ మీద ఉన్నంతసేపు ఆ వ్యాధిని బాగు చేసుకొని, ఆ ఒక ఆశీర్వాదం తీసుకొని మరలా వాళ్ళ రూటు. నిజమైన ప్రేమ వాళ్ళకి వస్తే తిరిగి మరలా వెనక్కి పోరండి. హల్లెలూయా. చేతులు తెచ్చిన వాళ్ళు అలే చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృపావరాలు కలిగి ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. మూడో మాట పేదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను
కాల్చబడుటకు ఆ, నా శరీరం శరీరం అంతా ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే ఆ, నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఏమీ లేదు. వింటారా? కొంతమంది చెప్తారు, నేను అడుగుతూ ఉంటాను. వాళ్ళు చెప్పే మాట ఏంటి తెలుసా? నాకెందుకు బ్రదర్ బాధ, ఆయన అడిగాడు 10,000 రూపాయలు, దేవుని పని అన్నారు, ఇచ్చేసాను. నేను దేవుని పనికి ఇవ్వడానికి ఇష్టం. నాకు దేవుని పనికి నువ్వు 10,000 ఇస్తావు, దేవుని పని చేయడానికి ఇష్టపడతావు, నీ బలమంతా దారబోస్తావు, నీకున్న కలిమంతా దేవుని పరిచర్యకి ఇస్తావు. మంచిదే. ఇది మంచిదే చెడ్డదా? దేవుని పరిచర్యకి ఇటు మంచిదా చెడ్డదా? ఇచ్చుట మంచిదే, దేవుని పని చేయట మంచిదే, దేవునికి ఇచ్చుట మంచిదే, దేవుని కొరకు సాక్షిగా చనిపోతానంటూ కూడా మంచిదే. ప్రేమ లేని వాడివైతే చూడను. హల్లెలూయా. నీ ధనం ఇచ్చి ఈ మీటింగ్ జరగడానికి తెలుసా? నాకు తెలవనంటి వారు, నాకు పరిచయం లేనంటి వారు ఎందరో నన్ను ప్రేమించి ఈ మీటింగ్ కొరకు ఎంతో కానుకలు ఇచ్చారండి. నా దగ్గర రూపాయి లేదు. పని చేస్తున్న పనిని ఇదిగో యేసు ప్రభు నన్ను తాకి, యేసు ప్రభు వారు నన్ను పిలిచి ఆయన సేవకు రమ్మంటేనే ఉన్న బలంగా నాకున్నదంతా అక్కడే వదిలేశాను. ఎవరు బాకీలుంటే వాళ్ళు ఎత్తుకొని అన్నట్టు వదిలేశాను. ఇచ్చేసి ఎవరికి అప్పు లేకుండా ఇదిగో తునమో పణమో ఇదిగో సారీ చెప్పి కొంతకి 1,00,000 ఇవ్వాలంటే 70,000 అయినా సరే ఇచ్చి సారీ చెప్పి ఎవరి దగ్గరికి ఇచ్చేసి నిట్టనిలో నేను నా కుటుంబం నాతో ఉన్నవారు ఇదిగో ఎర్రనెమ్మలోకి వచ్చేసామండి. అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక కొలుగుంటా నా ప్రయాణం సాగుతూనే ఉంది. అయినను నా ప్రేమ యేసు ప్రభుని వేడదు అని ఆ ప్రేమ నాలోంచి కలిగిస్తున్న మాటలండి. హల్లెలూయా. ఎంత ఇచ్చినా ఏమి చేసినా, ఎంత ఇచ్చిన ఈ రాత్రి ఈ మీటింగ్ల కొరకు ఎంతో డబ్బు ఇచ్చారు, ఎంతో కష్టపడ్డారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, నీ డబ్బు, నీ యొక్క బలము, నీ కలిమి ఇదిగో ఈ పరిచర్యకు వాడావు. ఎస్, మంచిదే. నువ్వు వ్యర్థుడు అయిపోతే నా ప్రభువుకి ఇష్టం లేదు. నువ్వు వ్యర్థుడు అయిపోతే మాకు ఇష్టం లేదండి. మీరు వ్యర్థులుగా నిలబడితే, రే నువ్వు పనికి మాలినోడని దేవుని లెక్కలో నువ్వు తేలితే, అయ్యో నా చేతికి ఎంతో డబ్బు ఇచ్చారు, నా మాటని గౌరవించి ఎంతో పని చేశారే, నా మాటని గౌరవించి ఎంతో ప్రయాసపడ్డారే, ఇంతమంది పిల్లలు ఇంతమంది పని చేసి ఇదిగో వ్యర్థులుగా ఇక్కడ నిలబడ్డారే అని ఓ రోజు నేను చూస్తే మణిపూర్ ప్రాంతంలో ఆ తల్లిని చూస్తూ బిడ్డలు ఏడుస్తూ ఎలా నిలబడిపోయారో ఓ రోజు నేను ఏడవలసి వస్తుందండి. ఓ రోజు నేను ఏడవలసి వస్తుంది. వ్యర్థులుగా ఇదిగో ఈ ప్రాణగానంలో ఈ శబ్ద తరంగముల ద్వారా ఎందరు ఇంటున్నా నా దేవుని దగ్గర ఎవరు వ్యర్థులుగా నిలవకూడదని ఈ యొక్క ప్రయాసం అండి. హల్లెలూయా. ఏదో ప్రేమ చాలా విలువైందని మనకు కనబడుతోంది. ప్రేమ చాలా విలువైందండి. ఆ ప్రేమను మర్చిపోయినామంటే ఈ భూమి మీద మనముండి వృధా అండి. ఒక్క మాట నీ సహోదరుడిని అంటే సహించలేవు. భార్య భర్తనంటే సహించలేని రోజు, భర్త భార్యనంటే సహించలేని రోజు, కుటుంబంలో ఒకరినొకరు సహించలేని రోజులు, ఇదిగో సమాజంలో ఒకరినొకరు సహించలేని రోజులు, సంఘంలో ఒకరినొకరు సహించలేని రోజులుగా అయిపోయినాయి. ఎవరు వ్యర్థులుగా లేకుండా దేవుని సన్నిధిలో మంచివారిగా నిలబడతారండి. ఇదంతా ఉత్తిదేనా? బాగా ఆలోచించండి. నేను వాడికి విరోధంగా ఇలా చేసేనే, వాడికి విరోధంగా నేను ఇలా పని చేసేనే, ఆమెకి విరోధంగా నేను ఇలా పని చేసేనే, నా దేవుని దగ్గర నేను వ్యర్థుడిగా నిలబడిపోతానా? నేను వ్యర్థుడిగా నిలబడిపోతే ఇదిగో నేను చేసిందంతా నిష్ప్రయోజనమా అని మనలో మనమే క్వశ్చన్ వేసుకుంటే నేను ఎక్కడున్నానో మనం అర్థమైపోతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఒక్క మాట, మార్కు సువార్త 12:32. మార్కు సువార్త 12:32 చదవండి. ఆ శాస్త్రి
బోధకుడా బాగుగా చెప్పితివి. బాగుగా చెప్తివి. ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగువాని ప్రేమించుడు సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. అబ్బా, హల్లెలూయా హల్లెలూయా. సర్వాంగ హోమముల కంటే ఏంటంటే ఇంకోటి, సర్వాంగ హోమముల కంటేను చదవండి, బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పెను. సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను ఏంటంట అధికమని. ఏది చేస్తే నీ పొరుగు వారిని మనము ప్రేమిస్తే, పొరుగు వారి ఎడల మనము ప్రేమ కలిగి ఉంటే, ఇదిగో ఆ మాట ఏంటో తెలుసా, సర్వాంగ హోమముల కంటే హోమం వేస్తారు కొంతమంది. ఇదిగో ఓ గుంపు చేరి ఇదిగో హోమ నైవేద్యముగా ఓమంటూ ఓ శబ్దాన్ని ప్రచురపరుస్తూ ఉంటారు. హోమం అనగా ఇదిగో మేము కొంతమంది దైవజనులుగా కూడి మనమందరం కూడి ఇదిగో యేసయ్యా యేసయ్యా యేసయ్యని ఇదిగో ఓ శబ్దాన్ని ప్రకటించుటే హోమము. అట్టిమంటి కార్యముల కంటే, ఇంత ప్రయాసపడ్డ కంటే నీ పొరుగు వారిని ప్రేమించుటే శ్రేష్టం అంట. ఇంకా చదవండి ఆ మాట, చదవండి. అతడు వివేకముగా ఉత్తరమిచ్చనని ఎట్టంట యేసు గ్రహించి వివేకముగా హల్లెలూయా ఉత్తరమిచ్చనని హల్లెలూయా యేసు గ్రహించి హల్లెలూయా 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 గట్టిగా చెప్దామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయా, ఒదిగి పోతానయా, నీ పాదాలపై ఒరిగినానయా, ఒదిగి పోతానయా. స్తోత్రం. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. చెప్తాం అందరం మాట. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. స్తోత్రం. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. సమాధానకరంగా చేయబోతుంది, దయచేసి కూర్చోవాలి. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నిత్య మహిమలో నిన్ను చూసే వరకు నా స్తుతి యాగము ఆపనేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా.
కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ కాలలేనయా ఈ సమయంలో తండ్రి కన్నీటిలోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ కాలలేనయా అరచేతిలో చెక్కుకున్నవాడా అరచేతిలో చెక్కుకున్నవాడా నా జీవితము నీవేనయ్యా వాడనేసయ్యా నా జీవితము నీదేనయ్యా వాడనేసయ్యా నా జీవితానికి యజమానుడా మాత్రమేసయ్యా నా జీవితానికి యజమానుడా మాత్రమే కొలుతునేసయ్యా అందరం లేచి నిలబడదాం గుండె జారిపోయే నిందలేనో ఆత్మీయులతో అవమానాలెన్నో గుండె జారిపోయే నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో పోరాడుటకు నా బలము చాలక పోరాడుటకు నా బలము చాలక ఈ పాదాలపై ఒరిగినానయా ఓ శుభోదిరి బిక్కర దేవా అయ్యా నీ పాదాలపై ఒరిగినానయా ఒరిగిపోతానయా 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 నా జీవితానికి నువ్వు నింపావు కదా నీ వాక్యాన్ని నాయన నీ వాక్యము నింపావు కదా నీ వాక్యము సమృద్ధిగా వచ్చే వరకు సహాయం చేయి నాయన నీ వాక్యము తండ్రి దేవానికి స్తోత్రం ఉన్నటువంటి ప్రతి దేవానికి స్తోత్రము యేసు నామములో లైఫ్ దేవానికి స్తోత్రము ప్రతి గాలి తుఫాను ఈ సమయంలో పోరాడగలను నామములో ఆగిపోవును గాక ఎంతసేపు పోరాడగలనయ్యా అయ్యా యేసు నామములో